గ్లామర్ క్వీన్ ఆసిన్. కేరళ కొబ్బరి తోటల్లో పుట్టి పెరిగిన ఈ అందం తమిళ సాంబార్ రుచి కూడా చూసింది. మధ్యలో తెలుగింటి ఆవకాయ కూడా నంచుకుంది. తర్వాత బాలీవుడ్కు మకాం మార్చింది. ప్రతిభ చూపితే హిందీలో నెగ్గుకు రావచ్చు అని దక్షిణాది భామలకు స్ఫూర్తినిచ్చిన నాయిక ఈమె. తనను చూసే పలువురు భామలు హిందీకి వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసిన ఆసిన్ హిందీలోనూ అగ్ర కథానాయికగా వెలిగింది. బిలియన్ మార్క్ చేరుకున్న పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. కేరళలో బాల్యం. కేరళ కొచ్చిలో 1985 అక్టోబర్ 26న పుట్టింది. తండ్రి పేరు జోసెఫ్ తొట్టుముక్కల్. పలు రకాల వ్యాపారాలు చేస్తుంటారు. తల్లి సెలిన్ తొట్టుముక్కల్ వైద్యురాలు. కల్మషం లేని పరిశుద్ధమైన మనసు అనే అర్థం వచ్చేలా అసిన్ అని పేరు పెట్టారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు కొచ్చిలోని నావెల్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకుంది. 10లో 90% మార్కులతో పాస్ అయింది. సెయింట్ తెరెసా స్కూల్లో +2 చదువు పూర్తి చేసి ఎంజీ విశ్వవిద్యాలయం నుంచి BA పట్టా పుచ్చుకుంది. అలా సినిమాల్లోకి. స్కూల్లో ఉన్నప్పుడే మోడలింగ్ చేసే అవకాశం అసిన్కు లభించింది. అలా తొలుత టీవీ ప్రకటనల్లో నటించింది. 15 సంవత్సరాల వయసులోనే మలయాళ చిత్రం నరేంద్ర మకాన్ జయకాంతన్ వాకాలో నటించింది. అనంతరం డిగ్రీ పూర్తయ్యాక అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగులోకి ప్రవేశించింది. ఇక్కడ తొలి చిత్రమే హిట్ సాధించడం వల్ల అసిన్కు వరుసగా లక్ష్మీ నరసింహ, శివమణి, ఘర్షణ లాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అవి కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తమిళంలో కూడా రీమేక్ అయింది. అక్కడ హిట్ కావడం వల్ల తమిళ, తెలుగు భాషల్లో బిజీ అయిపోయింది. గజని, శివకాశి, వరలారు, అల్వార్, దశావతారం సినిమాలతో తమిళంలో విజయాలు అందుకోగా తెలుగులో చక్రం, అన్నవరం చిత్రాలతో మంచి పేరే తెచ్చుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజని హిందీలో రీమేక్ చేయాలని అమీర్ ఖాన్ నిర్ణయించడం వల్ల అసిన్ పంట పండింది. అందులోనూ కథానాయికగా ఈమెను ఎంచుకున్నారు. దీంతో అప్పటి వరకు దక్షిణాదికే పరిమితమైన అసిన్ హిందీకి వెళ్ళిపోయింది. బాలీవుడ్లో చేసిన తొలి చిత్రమే 100 కోట్లు వసూలు సాధించింది. లండన్ డ్రీమ్స్, రెడీ, హౌస్ఫుల్ 2, బోల్ బచ్చన్, కిలాడి 786 తదితర హిందీ చిత్రాల్లో నటించి స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. చివరగా హిందీలో ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే 2016లో పారిశ్రామికవేత్త రాహుల్ శర్మను అసిన్ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 7 భాషలు. అసిన్కు 7 భాషలు మాట్లాడటం వచ్చు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, ఫ్రెంచ్ భాషలు అనర్గళంగా వచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా కెఫ్లో పదం వాడుతుంది. ఆ పదానికి అర్థమేమిటో మీరే కనుక్కోండి అంటుంది. పేరుతోనే పిలవాలి. ఎవరైనా ముద్దు పేర్లతో పిలిస్తే అసిన్కు చిరాగ్గా ఉంటుందట. చాలా మంది అస్సి అని పిలుస్తుంటారు. అలా పిలిస్తే చాలా కోపం వస్తుందట. ఎంచక్క అసిన్ అనే పేరు ఉంది కదా అంటుందట. పూర్తి పేరుతో పిలవచ్చు కదా అంటుంది. ఆ రెండే. షాపింగ్ చేయటం అంటే ఈమెకు చాలా ఇష్టం. ఎక్కువగా ఏం కొంటుందో తెలుసా? ఈ విషయం చెప్తే అందరూ నవ్వుకుంటారు. చిప్స్, చాక్లెట్స్. బయటికి వెళ్తే ఈ రెండే గుర్తుకొస్తాయట ఈ అమ్మడికి. నవ్వడం మొదలు పెడితే తన స్నేహితులతో చాలా సరదాగా గడుపుతుంటుంది అసిన్. ఎప్పుడైనా ఖాళీ దొరికితే అందరికీ ఫోన్లు చేసి పిలుస్తుంది. స్నేహితులంతా కలిసి ఒక చోట చేరి బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటుంటారు. వాళ్ళ బ్యాచ్ కలిస్తే సందడే సందడి. ఆ సమయంలో ఎవరో ఒకరు సరదాగా జోక్ చెప్తే ఇక నవ్వులే నవ్వులు. నా నవ్వు ఆపడం ఎవరి తరం కాదు. నవ్వు నాకొక చెడ్డ అలవాటు అని అంటోంది.
ఖాళీ సమయంలో సందు దొరికితే చాలు విపరీతంగా సినిమాలు చూస్తుంటుంది ఆసిన్. పాత చిత్రాలంటే చాలా ఇష్టం. మోహన్ లాల్ నటించిన కిజుక్కుం, హాలీవుడ్లో ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఈ 2 చిత్రాలను లెక్కలేనన్ని సార్లు చూసింది. వంట గురించి: వంట చేయటం వచ్చు. పుట్టు, బ్రెడ్ టోస్ట్, దోశలు, ఇడ్లీ, నూడిల్స్ లాంటివి చేస్తుంది. ఉడకబెట్టిన గుడ్లతో రకరకాల పదార్థాలు చేస్తుంది. పదే పదే అలాంటివే చేస్తుంది. తనకు ఓ జబ్బు ఉందట. అదేంటంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇదో మానసిక జబ్బు. తిన్న తర్వాత పదే పదే చేతులు కడగటం, కారుకు ఇంటికి డోర్ వేసానో లేదో పదే పదే చెక్ చేసుకోవటం, ఇంకా ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయట. అందుకే సెట్లో షాట్ ఓకే అయ్యే వరకు అస్సలు తినదు. షూటింగ్ పూర్తయ్యాకే తింటుంది భామ. మంచి చెడు ఎక్కువగా తను పోషించే పాత్ర గురించి పదే పదే ఆలోచన చేస్తుంది ఆసిన్. ఆ సమయంలో పెంపుడు కుక్కతో తన సమయాన్ని గడుపుతుంది. పుస్తకాలు మాత్రం విపరీతంగా చదువుతుంది. చేతిలో పుస్తకం లేకపోతే ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయంట. మరి ఈ అలవాటు మంచిదే అయినా అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్తుంది. ఆసిన్ భర్త రాహుల్ శర్మ మైక్రోమాక్స్ సహా వ్యవస్థాపకుడు, CEO, భారతదేశ మొబైల్ ఫోన్ మార్కెట్లో ఫేమస్ పర్సన్. ఫోర్బ్స్, DNA వివిధ ఆన్లైన్ మూలాల ప్రకారం శర్మ 2000లో తన స్నేహితులైన రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమిత్ అరోరాతో కలిసి మైక్రోమాక్స్ ఇన్ఫర్మేటివ్స్ను స్థాపించినప్పుడు తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించాడు. వెంచర్ని ప్రారంభించేందుకు నివేదికల ప్రకారం శర్మ తన తండ్రి నుండి 3 లక్షల రుణం తీసుకున్నాడు. IT సాఫ్ట్వేర్ కంపెనీగా మొదలైన మైక్రోమాక్స్ 2008లో మొబైల్ వ్యాపారంలోకి ప్రవేశించింది. 2010 నాటికి సరసమైన ఫోన్ల తయారీలో భారతదేశపు అగ్రగామిగా మారింది. ముఖ్యంగా హాలీవుడ్ నటుడు హ్యూ జాక్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా మారడంతో ప్రపంచం మొత్తం ఈ సంస్థ పేరు మారుమోగిపోయింది. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు 1300 కోట్లు. తుకాడోజీ మహారాజ్ నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. శర్మ కెనడాలోని సస్కాచెవాన్ విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి ఉన్నాడు. 2012లో తన క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ శర్మకు ఆసిన్ను పరిచయం చేశాడు. అప్పుడు మొదలైన వారిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. నివేదికలు: ఢిల్లీ నడిబొడ్డున రాహుల్ శర్మకు అందమైన ఫామ్ హౌస్ ఉంది. అలాగే అతడి వద్ద హై ఎండ్ ఆటోమొబైల్స్ ఉన్నాయి. బెంట్లీ సూపర్ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, BMW X6, మెర్సిడీస్ GL 450, రోల్స్ రాయల్స్, గోస్ట్ సిరీస్ 2 వంటి కార్లు ఉన్నాయి.